బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ ముగిసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇద్దరు నేతలు దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. కవిత లేఖతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాళేశ్వరం నోటీసులపైన చర్చించినట్టు తెలుస్తోంది. కవిత లేఖ ఎపిసోడ్ తర్వాత తొలిసారి కేసీఆర్ ను కలిశారు కేటీఆర్. కవిత బీఆర్ఎస్ ను వీడుతారనే ప్రచారంతో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తాను అంతర్గతంగా రాసిన లేఖ లీక్ అయిందంటూ కవిత ఇటీవల ఆరోపించారు. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ అంతర్గత వ్యవహారాలు అంతర్గతంగానే చర్చిస్తే బాగుంటుందన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, కాసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు లేఖ రాసిన తర్వాత ఆ లేఖ బహిర్గతమైంది. ఆ బహిర్గతమైన తర్వాత పార్టీలో కోర్టులు కావచ్చు, దయాల అంశం కావచ్చు, కవిత చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం రేపుతున్నాయి. ఈ లేఖ అంశం తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ను కలవడం ఇదే మొదటిసారి. కాబట్టి ఈ తాజా రాజకీయ అంశాలన్నిటిపైన సుదీర్ఘంగా వీళ్ళిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కవిత చేసిన కామెంట్స్ పైనే బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతుంది. అందులో ప్రధానంగా కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయాలున్నాయి. కేసీఆర్ అంటే అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కోర్టు ఉన్నారు. తాను వ్యక్తిగతంగా తన తండ్రికి రాసిన లేఖ, పర్సనల్ గా రాసిన లేఖ ఎలా బహిర్గతమైంది, కోర్టులు ఉన్నారన్న దానికి కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దాంతో పాటు కవిత బీఆర్ఎస్ పార్టీని వీడుతారని, ఆమె కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతుందన్న ప్రచారం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ ను కలిసి ఇటువంటి అంశాలన్నీ కూడా తాజాగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో సీనియర్ నేతలకు కూడా ఏం అర్థం కావట్లేదు. అసలు కవిత ఎపిసోడ్ ఏంటి, కేసీఆర్ కుటుంబంలో ఏం జరగబోతుంది, తదుపరి బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇటువంటి పరిణామాలన్నిటి కూడా పార్టీ నేతలకు ఏం చెప్పాలి, పార్టీ నేతలకు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్న దానిపైనే వీళ్ళిద్దరు తాజాగా చర్చించినట్టు తెలుస్తుంది. బలరాం, అంటే కరుణాకర్, కవిత లేఖ కావచ్చు, కవిత లేఖపై తను చేసిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ ఒక రకంగా రాజకీయంగా చాలా సంచలనంగా మారాయి. ఏమైనా క్రమశిక్షణ చర్యలు లాంటివి తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? మరోవైపు తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి ఎటువంటి కీలక చర్చలు సాగాయి? ఖచ్చితంగా అటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే కవిత పార్టీని కొంత ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా, కేసీఆర్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఆమె లేఖ ఉంది. కాబట్టి ఇటువంటి అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా కవిత నుంచి సంజాయిషీ కోరతారా, లేకపోతే కవిత నుంచి వివరణ కోరతారా? ఇటువంటి అంశాలపై ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ తో ఈరోజు భేటీ అయ్యారు. సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చించారు. ఒకవేళ కవిత చేత వివరణ కోరినా, సంజాయిషీ అడిగినా కూడా పార్టీలో ఎటువంటి సంకేతాలు వెళ్తాయన్నది కూడా కొంత అనుమానాస్పదంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కవిత ఎవరో కాదు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురే కాబట్టి, కుటుంబ సభ్యులే కాబట్టి ఆమె చేత వివరణ కోరితే పార్టీలో ఎటువంటి సంకేతాలు వెళ్తాయి అన్న దానిపై కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతుంది, ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపైన వీళ్ళిద్దరు సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చించారు. కవిత అంశమే కాదు, ఇంకా మిగతా రాజకీయ పరిణామాలు కూడా వీళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 5వ తారీఖు కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొంది. కాబట్టి కేసీఆర్ ఈ కమిషన్ ముందు హాజరు కావాలా వద్దా, హాజరవుతే ఎటువంటి అంశాలు కమిషన్ కోరనుంది, ఒకవేళ హాజరు కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, అంటే నెక్స్ట్ పార్టీ ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతోంది? క్రమశిక్షణ చర్యలు కవిత మీద తీసుకుంటే అది ఎటువంటి పరిణామాలు పార్టీలో దారితీసే అవకాశం ఉంది? రేపటి రోజు ఇంకొకరు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండే విధంగా ఒక సంకేతంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొన్ని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా బలరాం, ఎందుకంటే కవిత కేసీఆర్ అందులోనూ తన సొంత తండ్రి కావచ్చు, బీఆర్ఎస్ సుప్రీమో లీడర్ కేసీఆర్, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి, ఆయనను కవిత ప్రశ్నించే విధంగా ఆయన యొక్క అంశాలన్నింటినీ కూడా ఆయన మొన్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశం గత నెల ఏప్రిల్ 27న వరంగల్లో సిల్వర్ జూబ్లీ సమావేశం జరిగిందో, ఆ సమావేశం గురించే కవిత కేసీఆర్ కు లేఖ రాసింది. అందులో సమావేశం జరిగిన తీరుతెన్నులు కావచ్చు, సమావేశంలో అధినేత కేసీఆర్ మాట్లాడిన యొక్క వైఖరిని కావచ్చు ఆమె ప్రశ్నించే విధంగా ఉంది. కాబట్టి కవిత మాట్లాడిన అంశాలన్నిటిపైన బీఆర్ఎస్ లో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సొంత కూతురు అయ్యుండి, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అయ్యుండి ఆమె ఈ విధంగా మాట్లాడడం, కేసీఆర్ ని ప్రశ్నించే విధంగా ఆమె లేఖ రాయడం మాత్రం కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇటువంటి
అంశాల నేపథ్యంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారో కవితను వివరణ కోరుతారా, సంజయ్ కోరుతారా అన్న దానిపైనే కొంత సందిగ్ధం నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం బలరాం. రైట్, థ్యాంక్ యూ కర్ణకర్.